95 న్యూస్ స్పీడ్ న్యూస్ కి స్వాగతం. 11.4% వృద్ధి రేటులో దేశంలోనే ఏపీ నంబర్ 1 గా నిలిచిందని, సంక్షేమ పథకాలను పారదర్శకంగా అమలు చేయడం వల్లనే ఇది సాధ్యమైందని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం బోనకల్లులో ఏర్పాటు చేసిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆత్మీయ సమ్మేళనంలో ఎర్రుపాలెం జెడ్పీటీసీ శీలం కవిత, మధిర మున్సిపల్ కౌన్సిలర్లు, సర్పంచులు, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. యువగలం పాదయాత్రలో భాగంగా టీడీపీ నేత లోకేష్ పలమనేరు నియోజకవర్గంలోకి అడుగుపెట్టారు. పలమనేరు నియోజకవర్గ ప్రజలు వినూత్నమైన రీతిలో క్రేన్ సహాయంతో 300 కేజీల యాపిల్ కాయల హారంతో స్వాగతం పలికారు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం పార్టీ కార్యాలయంలో కోవూరు మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ముదివర్తి నుండి మదివర్తిపాలెం వరకు పెన్నా నదిలో చేపట్టిన కాజ్వే నిర్మాణం రద్దు అయినట్లు సమాచారం అందుతుందని, ఇది ఎంతవరకు నిజమని తేల్చాల్సిన బాధ్యత ఎమ్మెల్యే ప్రసన్న మీద ఉందని అన్నారు. జగిత్యాల జిల్లా రాయకల్ మండలంలోని అన్ని గ్రామాల్లో మహాత్మాగాంధీ వర్ధంతిని పురస్కరించుకుని వైద్య ఆరోగ్య సిబ్బందిచే గ్రామ సభలు ఏర్పాటు చేసి కుష్ఠవ్యాధిపై అవగాహన కార్యక్రమాలను నిర్వహించి కుష్ఠవ్యాధి నిర్మూలనపై ప్రతిజ్ఞ చేయించారు. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలంలోని గులాంపూర్ గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో త్రయాహ్నిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామని ఆలయ అర్చకులు మరిగంటి శ్రీవత్సవ తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ గోదావరి వరద బాధితుల పోరాట కమిటీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. విజయవంతంగా రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ముగియటంతో పాలకుర్తి మండలంలో శ్రీ సోమేశ్వర లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పూజలు నిర్వహించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం అంకంపాలెం ఆశ్రమ పాఠశాలలో 10వ తరగతి విద్యార్థిని అదృశ్యమైన ఘటన కలకలం రేపింది. అయితే విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ నెల 24న ఇంటి నుండి హాస్టల్కి వచ్చిన విద్యార్థిని అదే రోజు అదృశ్యమైంది. అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచరుడిపై హత్యాయత్నం జరిగింది. గండికోట కార్తీక్ విధులు ముగించుకుని వెళ్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేశారు. అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ ఘటన చోటు చేసుకుంది. అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి కొద్ది కాలంగా తాడిపత్రి డీఎస్పీపై తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా మరోసారి డీఎస్పీపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. డీఎస్పీ చైతన్య కావాలని తమ పనికి అడ్డుపడుతున్నారని జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం రామకృష్ణపురం గ్రామం బాలికల గురుకుల పాఠశాలలో దారుణం జరిగింది. ఫుడ్ పాయిజన్ జరిగి 100 మంది బాలికలు తీవ్రంగా అస్వస్థతకు గురయ్యారు. జ్వరం, విరోచనాలతో ఇబ్బంది పడ్డారు. కొందరు స్పృహ తప్పి పడిపోయారు. గోదావరి ఖని 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణమైన హత్య కలకలం సృష్టించింది. పట్టణంలోని నడి చౌరస్తాలో అంబేద్కర్ నగర్ కాలనీకి చెందిన రౌడీ షీటర్ మంతని సుమన్ను గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి దారుణంగా హత్య చేశారు. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు అతడిపై కత్తితో దాడి చేయడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. 2 రోజుల క్రితం అనుమానాస్పద స్థితిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న సరూర్ నగర్లోని విఎం హోం విద్యార్థి హరినాయక్ మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ విఎం హోం విద్యార్థులు ఒక్కసారిగా రోడ్డుపైకి వచ్చి బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో గాంధీ వర్ధంతి సందర్భంగా హుస్నాబాద్ లో గాంధీ విగ్రహానికి సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడా వెంకటరెడ్డి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. చాడా మాట్లాడుతూ కుల మతాలకు అతీతంగా ఈ దేశంలో స్వాతంత్ర్య ఉద్యమం నడిపిన మహనీయుడు గాంధీ అని అన్నారు. అన్నమయ్య జిల్లా రాజంపేటలో జరిగిన మహిళా హత్య కేసులో నిందితుడిని అరెస్ట్ చేశారు. కర్ణాటక రాష్ట్రానికి చెందిన మంజునాథ గుర్విస్ అనే డ్రైవర్ ఈ హత్య చేసినట్లుగా పోలీసులు నిర్ధారించారు. దీంతో నిందితుడిని అరెస్ట్ చేశారు. సౌత్ జోన్ వైస్ ఛాన్సలర్ మీట్ కు విశాఖ నగరం వేదికైంది. ఫిబ్రవరి 1వ తేదీన ఆంధ్ర యూనివర్సిటీ ఆధ్వర్యంలో బీచ్ రోడ్లోని కన్వెన్షన్ హాల్లో జరిగే ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పాల్గొననున్నారు. మన ఊరు మన ప్రభుత్వం మన పథకాలు కార్యక్రమంలో భాగంగా నేరేడుగొమ్మ మండలం ముసనగడ్డ తండా కొత్తపల్లి గ్రామాలలో దేవరకొండ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ నల్లగొండ జిల్లా అధ్యక్షులు రవీంద్ర కుమార్ పాల్గొన్నారు. ఏలూరులోని సంస్కృత వేద పాఠశాల ఘటనపై పాఠశాల నిర్వాహకులు, దేవాదాయ శాఖ అధికారులతో ఏలూరు క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి, ఏలూరు ఎమ్మెల్యే, ఏలూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు ఆళ్ల నాని సమీక్ష సమావేశం నిర్వహించారు.